నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 5 రోజులకోసారి లంచం వసూలు, నెలకు 50 నుంచి 60 కోట్ల రాబడి, 5 ఏళ్లలో 3,200 కోట్లు వెనకేసుకున్న బిగ్ స్కామ్ గుట్టు వీడుతోంది. మద్యం స్కామ్ నిందితుడు రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. జగన్ ఆదేశిస్తే తాను కుంభకోణానికి స్కెచ్ వేశానని రాజ్ కసిరెడ్డి సిట్ విచారణలో అంగీకరించారు. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించారని, నెల నెల జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ముడుపులు పంపినట్లు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంగీకరించారు. దీంతో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. ముందుగా ఈ అంశం మీద డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విజయకిరణ్ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే వైసీపీ నుంచి రైతు విభాగాన్ని చూస్తున్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సాయిదా గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే మరి కాసేపట్లో సిపిఎం పార్టీ నుంచి కూడా వెంకటేశ్వర గారు జాయిన్ అవుతారు. సార్, మధుసూదన్ రెడ్డి గారు, యామై ఆడిబుల్ సార్? నమస్తే సార్, వినబడుతుంది సార్. ఓకే సార్. Sir, first of all, what is your first reaction on the remand report submitted to the court by the police saying that kingpin is Jagannath Reddy garu? ఆయన ఆదేశాల మేరకే ఇదంతా కూడా జరిగింది. డైరెక్ట్గా ఆయన ఓఎస్డీకే ఈ రకమైనటువంటి ఏవైతే ముడుపులు వచ్చినాయో అవన్నీ కూడా పంపించడం జరిగింది. అలాగే ఆయన సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ కూడా మొత్తం చెప్పినట్లుగా చెప్తున్నారు. అది చాలా లాంగ్ కథనం ఉంది రిమాండ్ రిపోర్ట్ ప్రకారం. అయితే కనుక అది రిమాండ్ రిపోర్ట్లో ఆ రకంగా ఉందండి. సరే, మీరు రిమాండ్ రిపోర్ట్ని అగ్రీ అవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు, దట్స్ యువర్ విషయం. అయితే ఇక్కడ చైన్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే పాలసీ ఎవరు రూపొందించారు, ఎవరి ఆదేశాల మేరకు రూపొందించారు, ఎలా రూపొందించారు, ఎందుకు రూపొందించారు. కొంతమేరకు వైసీపీకి రాజకీయ పార్టీగా కొంత ఆర్థికపరమైనటువంటి బలోపేతం చేయడానికి అన్నట్లుగా కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ లిక్కర్ పాలసీని రూపొందించారు. అంటే ఫండింగ్ విషయంలో ఇబ్బంది పడకూడదు అనేది. ఆ రకంగాను మరి అది ఓన్లీ పార్టీకి ఉపయోగించారా, లేదంటే పర్సనల్గా ఉపయోగించారా, అసలు ఉపయోగించారా లేదా, అసలు మీరు పూర్తిగా కూడా దాన్ని కొట్టివేయచ్చు. అది ఓకే. అది పక్కన పెడితే ఇక్కడ అందరి పేర్లు, అంటే ఎవరెవరైతే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారో ఆయన చెప్తే ఆయన అడగండి. ఆయన సార్, వాయిస్ వినపట్లేదు సార్. సరిగా వినపట్లేదు. అయితే మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మీరు కార్లో ఉన్నట్టున్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. మళ్ళీ వస్తాను. ఈ లోపల మీరు జస్ట్ ఫాలో అవ్వండి డిబేట్. ఓకే సార్, మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అయితే విజయకిరణ్ గారు. ఓకే సార్, ఓకే. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్ అండ్ అగైన్. ఈరోజు రిమాండ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక సుదీర్ఘ కథనం వచ్చింది అన్ని వార్తాపత్రికల్లోనూ. అది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, అలాగే చైన్ అన్నమాట. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది పాలసీకి ముందు నుంచి అలాగే ఎండింగ్ వరకు 2024 వైసీపీ గవర్నమెంట్ టెన్యూర్ ఎండింగ్ వరకు కూడా కీలక సూత్రధారులు, పాత్రధారులు అని చెప్పేసి రాజ్ కసిరెడ్డి మొత్తం కూడా పోలీసుల దగ్గర అడ్మిట్ చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అయితే దానికి ముందే విజయసాయిరెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పేశారు. నేను సిట్ వాళ్ళకి నన్ను ఏదడిగినా కానీ నాకు తెలిసింది చెప్పాను, ఇంకా బాగా తెలియాలంటే మాత్రం రాజ్ కేసిరెడ్డి ఈజ్ ద బెస్ట్ పర్సన్, ఆయనే మొత్తం కర్త కర్మ క్రియ అని చెప్పేసి. బట్ దట్ సేమ్ రాజశేఖర్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్ అలియాస్ రాజ్ కేసిరెడ్డి ఇప్పుడు విచారణ తర్వాత సిట్ విచారణ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ కూడా విజయసాయిరెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికి దగ్గరగా ఉంది. అంటే ఆ డీటెయిల్స్ అన్నీ నిజంగా ఆయన చెప్పినట్లుగా ఉంటే, నిజమైతే కనుక రిమాండ్ రిపోర్ట్లో, ప్రస్తుతానికైతే మనం అది రిమాండ్ రిపోర్ట్ని ఫాలో అవ్వాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే పార్టీ ఫండింగ్కి భారీ ఎత్తున డబ్బులు అవసరం పడితే పార్టీకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనేది అక్కడ చెప్తున్నట్టుగా చెప్తున్నారు. ఏది గవర్నమెంట్కి, ప్రభుత్వానికి నిధులతో పాటుగా ఇది కూడా అన్నట్లుగా ఓవరాల్గా 3,200 కోట్ల రూపాయలు ఆయన ఏడంచెల వ్యవస్థ అనేది మనం విన్నాం. ఇంతకుముందు డిబేట్లో కూడా మనం డిస్కస్ చేసాం. దానికి దగ్గరగానే ఉంది. అంటే
ఎట్లా దీన్ని ఫాలోఅప్ చేయాలి, ఎవరు వసూలు చేయాలి, దాన్ని అక్కడి నుంచి ఎవరికి తరలించాలి, దాన్ని అక్కడి నుంచి వైట్ ఎలా చేయాలి, దాన్ని మళ్ళీ తిరిగి సూత్రధారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా చేరవేయాలి, ఇదంతా కూడా ఒక ఏడంచెల వ్యవస్థ అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చైన్ కనపడుతుంది. సో దీని ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, ఆయన ఆదేశాల మేరకు అని చెప్పినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మరి A1గా అయితే ఇతను ఉన్నాడు రాజ్ కేసిరెడ్డి, A2గా వాసుదేవరెడ్డి, అప్పుడు బ్రూవరీస్ ఎండీగా చేసిన అతను, అలాగే A4గా వచ్చి మిథున్ రెడ్డి, A5గా వచ్చేసి విజయసాయి రెడ్డి పేరు కూడా ఉంది ఇక్కడ, అది కూడా గమనించాలి. అలాగే అవినాష్ రెడ్డి A6 అంటున్నారు. అలాగే ఇంకొక వీళ్ళంతా కూడా అధికారులతో పాటు ఈ వ్యక్తులతో సహా. సో జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చెప్పాడని A1 చెప్తున్నాడంటే ఇప్పుడు మరి ప్లేస్ లేదు కదా, A1 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ముందుగా కాశ్మీర్లో ఉగ్రదాడికి నేల కొరిగిన అనేక మంది మన సోదరులు అనేక మంది చనిపోయారు. వారందరికీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. నిజంగా ఇప్పుడు భారతదేశ ప్రజలంతా కూడా భారతదేశంలో కాబట్టి ఇంకా మత సామరస్యం అన్నీ కూడా వర్ధిల్లుతా ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కడా కూడా మరొకసారి భారతదేశ ఐక్యతను చాటుతా ఉన్నారు. సహజంగా అయితే ఇంటర్నల్గా అనేక గొడవలు జరగాల్సి ఉండే, కానీ అటువంటిది ఏం లేకుండా ఇది కేవలం ఉగ్రమూకల చర్యగానే భావిస్తున్నారు. అంతర్గతంగా అన్ని మతాల వారు సహోదర భావంతో ఉండటం నిజంగా ఒక భారతదేశానికే సాధ్యం. అది ఈరోజు చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అదేవిధంగా మా సోదరుడు ముప్పరపు వీరయ్య చౌదరి మరణం కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో తీవ్రమైనటువంటి నష్టం కలిగించింది. మొన్న మధ్యనే మనం చూసాం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి బాధ్యత కలిగిన మనిషి స్థానంలో ఉండి కూడా నరకటాల గురించి మాట్లాడాడు. అటువంటి సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకంటే మనది బాగా వెనకబడిపోయినటువంటి రాష్ట్రం, పెట్టుబడులు లేక కొత్తగా ఏర్పడి ఇబ్బంది పడతా ఉన్నాం. ఇటువంటి సంస్కృతి, నేరాలు, ఈ మర్డర్లు, హత్యలు, ఇటువంటి సంస్కృతి ద్వారా ప్రపంచానికి మనం చాలా చెడ్డ సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ఇటువంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ కూడా మీరు చూసుంటారు. ఎక్కడ దాక్కున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు కఠినంగా శిక్షణ అమలు చేస్తామనేటువంటి మాట. నిజంగా ఈ రోజున యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఇంటెలిజెన్స్ విభాగం మరింతగా యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీ క్యాడర్ని, లీడర్స్ని, ఇంపార్టెంట్ లీడర్స్ని టార్గెటెడ్గా జరుగుతుందా ఏంటనే దానిపైన కూడా చాలా సుదీర్ఘమైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదేమైనా కూడా ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మెయిన్ పాయింట్కి వస్తే, ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది మొదటి నుంచే, ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చారో, గవర్నమెంట్ రాకముందర చెప్పిన మాట పూర్తిగా మద్యపాన నిషేధం అన్నారు. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అనేటువంటి మాట నుంచి స్టార్ట్ చేసి అంచెలంచెలుగా స్వప్రయోజనాల కోసం వ్యవస్థల్ని ఎలా క్రియేట్ చేయాలనేటువంటి దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. ఎందుకంటే వాళ్ళకి మనీ సర్క్యులేషన్ వైట్ టు బ్లాక్, బ్లాక్ టు వైట్ త్రూ ప్రాపర్ ఛానల్స్ అనే దాంట్లో వాళ్ళకి అందవేసిన చెయ్యి. అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా గతంలో ఉన్నాయి. ఆ కేసులు కూడా మనకు తెలియదు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి కేసులన్నీ కూడా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా రాజకీయ ఎన్నికలకు కానీ పార్టీ మెయింటెనెన్స్ కానీ ఒక్కొక్క విభాగాన్ని ఒకళ్ళకి అప్పచెప్పి, ఇప్పుడు మధ్యాహ్నానికి సంబంధించి రాజ్ కేసిరెడ్డి అండ్ టీం, అంటే మీరు చెప్పినటువంటి ఆ పేర్లన్నీ కూడా. సో ప్రస్తుతానికి A1, A6గా ఉన్నప్పుడు కూడా విచారణలో ఛార్జ్ షీట్లో ఎట్లా అయినా సరే వాటిని ఆల్టర్ చేసుకునేటువంటి సదుపాయం ఉంటుంది. ఎవరెవరైతే దీంట్లో ఇప్పుడు క్లియర్గా రాజ్ కేసిరెడ్డి ఒకసారి వాంగ్మూలం ఇచ్చినాక, దీని అంతటి కూడా కారణం కృష్ణమోహన్ దగ్గర నుంచి చిన్నగా జగన్ గారి దాకా వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా మరి రాజకీయ పరమైనటువంటి అనేకమైన ఒత్తిళ్లు ఉంటాయి. రాజకీయ పరంగా కూడా మాజీ ముఖ్యమంత్రి గారు మరి వారిని విచారణ చేయగానే వెంటనే పొలిటికల్ కలర్ పూసేస్తారు. ఇది రాజకీయ కక్ష అంటారు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా బూచిగా చూపించి, కాంగ్రెస్ పార్టీని పెద్ద భూతంగా చూపించి ఎదిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా ఏ విధంగా చేయాలనేటువంటి కూడా వాళ్ళు ఆల్రెడీ వ్యూహాలు పన్నే ఉంటారు. ఈ మద్యం సిండికేట్కి సంబంధించి మాత్రం మీరే ప్రాథమికంగా ఏదో 3,000 కోట్లు అంటున్నారు, కానీ ఖచ్చితంగా అది ఎంత తక్కువ వేసుకున్నా కానీ 15,000 కోట్ల పైచిలికే ఉండటానికి అవకాశం ఉంది. ఇది ప్రాథమికంగా అనుకుంటా ఉన్నా. ఛార్జ్ షీట్ సమయానికి చాలా, ఎందుకంటే
డిస్టిలరీస్ మొత్తం మీరు చూడండి, అంటే విచారణ సంస్థలు కూడా చేస్తున్నట్టు డిస్టిలరీస్ మొత్తం కూడా భయపెట్టో బెదిరించో ఏదో రకంగా నయానో భయానో మొత్తం ఒక హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. లీజో లేకపోతే కారు చౌకగానో లేదా అమ్మటం ఏదో అట్లా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా వీళ్ళ టీం ఏదైతే ఉందో ఆ టీమ్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్టిలరీని పెట్టి ఆ మద్యాన్ని స్టేట్ గవర్నమెంట్ కొనేలాగా పెట్టుకొని, అది కూడా మీరు చూస్తే ఎప్పుడు కూడా ఇంత రేట్లు అంటే ఇదివరకు బ్రాండ్లు చెప్పేవాళ్ళు, పలానా బ్రాండ్ అని. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 250 రూపాయల బ్రాండ్ 350, 500. నిజంగా వీళ్ళు మద్యం రేట్లు పెంచి షాక్ కొట్టి తగ్గిద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం పెంచారు, బాగా విపరీతంగా పెంచి మళ్ళీ కొంత రేట్లు కూడా తగ్గించారు. అంటే వీళ్ళు మద్యాన్ని తీసేద్దామనేటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చారు. కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా మద్యపాన నిషేధం అనేటువంటి దానిపైన వాళ్ళు ఇచ్చిన మాటకి ఎక్కడా కట్టుబడలేదు. వాళ్ళు వచ్చి ఈ రోజున ఏదో హామీల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. ఏదైనా ఇది మాత్రం విజయసాయిరెడ్డి గారు చెప్పిన విధంగానే నడుస్తుంది అంటే దీంట్లో ఇంకా చాలా డైనమైట్స్ పేలబోతా ఉన్నాయి. దీంట్లో చాలా షాకింగ్ నిజాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసి రేపొద్దున ఎవరైతే ఈ పిచ్చి మద్యం బాధితులు ఉన్నారో వారు కూడా హైకోర్టులో కేసులు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. వాళ్ళకి ఆ లీగల్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి పిచ్చి మద్యం వల్ల అనేకమైనటువంటి మంది మంచాన పడ్డారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ప్రభుత్వం వల్ల, ఆ పిచ్చి మద్యం వల్ల పోయినటువంటి దానిపైన వీళ్ళు నష్టపరిహారం కూడా క్లెయిమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా, అటు మీరు చూడండి కృష్ణమోహన్ గారు అనేటువంటి ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంటే అది ముఖ్యమంత్రి దాకా మాజీ ముఖ్యమంత్రి దాకా వెళ్తా ఉందంటే ఇది 3,000 కోట్లు 4,000 కోట్లతో మాత్రం ఖచ్చితంగా కాదు. ఇది 1,000 కోట్ల రూపాయలు 15,000 కోట్లకు తగ్గకుండా ఈ స్కామ్ ఉండడానికి అవకాశం ఉంది. ఢిల్లీలో 100 కోట్లకే ముఖ్యమంత్రులు తీసుకెళ్లి జైల్లో పడేశారు. మరి ఇప్పటి వరకు మరి ఏం చేస్తారో ఏంటో. కానీ ఒక్కటైతేనండి, ఇంకా కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఒకటైతే నేను తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఇంకా వైసీపీ మూలాలు ఉన్నటువంటి అధికారులు అయితే ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారు. ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఇంకా సహకారం అందిస్తూనే ఉన్నారు. లేకపోతే ఈ పార్టీకి ఎంతో వేగంగా వెళ్లాల్సినటువంటి అనేకమైనటువంటి దర్యాప్తులు నడుకుని నడుస్తూ ఉన్నాయి. ఇవాళ నేను ఒక ఏఈ దగ్గరికి పని మీద వెళ్తే ఒక కబ్జావాడికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు వైసీపీ నాయకుడు అనేటువంటి ఒక దానికోసం మళ్ళీ మేము ఎస్సీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కానీ కదలనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఇంత చిన్న పనులు నేను చెప్పేది. ఇక పెద్ద స్థాయిలో ఎంత వైసీపీకి ఉన్నారో ప్రక్షాళన జరుగుతూ ఉంది. కాకపోతే కొంచెం నాకు తెలిసి ఇంకొక 6 నెలల దాకా కూడా వీళ్ళ డ్యాన్సులు ఇలానే ఆడుతూ ఉంటారు. ఏదేమైనా కానీ దీంట్లో మాత్రం దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా నత్తనడక నడుస్తున్నటువంటి మా అభిప్రాయం కూడా. ఓకే కిరణ్ గారు. సార్ మధుసూదన్ రెడ్డి గారు, ఈజ్ ఇట్ ఓకే నౌ? ఐ మీన్ వాయిస్ క్లియర్గా ఉందా సార్? వినపడుతుంది సార్. సార్ రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టు ప్రకారం మీరు చూసే ఉంటారు, దానిలో A1 నుంచి A30 వరకు ఒక 30 మందిని నిందితులుగా చేర్చారు. మరి A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఇదంతా కూడా నేను జగన్మోహన్ రెడ్డి మా బాస్ ఎలా అయితే చెప్పారో దానికి తగ్గట్టుగానే మేము నడుచుకున్నాము, అలాగే డైరెక్ట్గా ఓఎస్డీకే జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీకే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఎవ్రీ వీక్ 50 to 60 crores పంపించేవాళ్ళం అని చెప్పేసి ఈ మొత్తం 7 అంచెల వ్యవస్థని ఫస్ట్ నుంచి ఏదైతే వినపడుతుందో అంచెలంచెలుగా ఎట్లా డిస్టిలరీస్ నుంచి లేదంటే కనుక ఈ బ్రూవరీస్ నుంచి డబ్బులు ఎవరు వసూలు చేయాలి, ఆ డబ్బులు ఎట్లా తీసుకురావాలి, కలెక్ట్ చేయాలి, ఎవరు కలెక్ట్ చేయాలి, దాన్ని మళ్ళీ ఎవరికి పంపాలి, అక్కడి నుంచి అది ఎలా వైట్ కావాలి, ఈ రకంగా మొత్తం కూడా చెప్పినట్లుగా ఆయన అడ్మిట్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్టు సబ్మిట్ చేశారు కోర్టులో. వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన ఆమె ఒక కీలకమైన వ్యక్తిని కార్నర్ చేయడం కోసం చుట్టుపక్కల ఉన్న పరివారాన్ని టార్గెట్ చేశారు, కాబట్టి అరెస్టులు జరుగుతాయి లేకపోతే కేసులు ఉంటాయి, దానికి సంసిద్ధమయ్యి ఉండండి, కాబట్టి నేను కూడా ఇంతకుముందు మరి 16 నెలల పాటు నేను కూడా జైలు పాలయ్యాను, తర్వాత వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను, కాబట్టి రాజకీయాల్లో ఉండాలంటే భయపడకూడదు, కేసులు వీటికి భయపడకూడదు అని మెంటల్గా ప్రిపేర్ చేశారు. అంటే ఆయన కూడా
నా దాకా ఈ లిక్కర్ కేసు వస్తుంది అన్న ఉద్దేశంతో నా మాట్లాడారని చెప్పేసి వినపడుతుంది. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ సార్? సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో రెడ్ బుక్ బాగా విస్తృతంగా ఉంది సార్. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసింది ప్రతి ఒక్క విషయం మా యొక్క మెయిన్ లీడర్స్ ఎవరైతే మనకు యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేటువంటి బాధ్యత మన లోకేష్ బాబు తీసుకున్నాడనేది వాస్తవంగా ఇది జరుగుతుంది అనేది మాకు తెలుసు. ఎందుకంటే ఇది రెడ్ బుక్ పాలనే కదా. రెడ్ బుక్ చాలా ఎర్రగా కనబడతా ఉంది, ఇప్పుడు ఇంకా మరీ ఎర్రగా తీవ్ర రూపం దాల్చేసింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం ఉంది సార్. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎదుర్కోవడం చాలా కష్టం ఆయనకి. ఈ టర్మ్ దాటేసిందంటే నెక్స్ట్ టర్మ్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని, మిథున్ రెడ్డి గారిని కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ ఎదుర్కోవడం, వాళ్ళకి లోకల్ ఎదుర్కోవడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. నాకు తెలిసిన ఇదేంటంటే మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి దాన్ని తీసుకెళ్లి లిక్కర్ స్కామ్ ని మిథున్ రెడ్డికి అంటగట్టి మిథున్ రెడ్డిని కూడా ఒక దాంట్లో ఒక A1 గాను A2 A3 A4 ఏదో ఒక నంబర్ ఇచ్చి మిథున్ రెడ్డి గారికి ఒక నంబర్ ఇచ్చి ఏ విధంగా అయినా సరే పెద్దిరెడ్డి ఫ్యామిలీని కార్నర్ చేయాలి అనేటువంటిది వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఫారెస్ట్ ల్యాండ్లన్నీ కబ్జా చేశారన్నారు పెద్దిరెడ్డి గారు. ఏ ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేశారు మీరు కనిపెట్టండి, మీరు ఇవ్వండి, నోటీసులు ఇవ్వండి, ల్యాండ్స్ పెరుక్కోండి. అదేవిధంగా ఎన్నెన్నో పేపర్లు కాల్ చేశారన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి పేపర్లని, డిఎస్పీ ఆఫీస్ లో ఉండే పేపర్లని, అన్ని పేపర్లు ఆఫీస్ లో ఉండే పేపర్లన్నీ కాల్ చేశారన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో పేపర్లు కాల్ చేస్తే ఒక చిన్న చదువుకున్నోడు అయినా సరే, ఇంకిత జ్ఞానం ఉండేవాడు ఇప్పుడు మాట్లాడారు సార్. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండే పేపర్ కాలిస్తే ఆర్డీఓ ఆఫీస్ లో పేపర్ ఉంటుంది, ఆర్డీఓ ఆఫీస్ లో పేపర్ కాలిస్తే కలెక్టరేట్ లో ఉంటుంది, కలెక్టరేట్ లో లేకుండా ఉంటే సెక్రటరేట్ లో ఉంటుంది. ఒక అంచెలంచెలుగా ఇప్పుడు వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే, ఒక పేపర్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ పరిమితం కాదు. ఎంఆర్ఓ ఆఫీస్ లో పేపర్ కాల్చినంత మాత్రం నువ్వు చేసినటువంటి కార్యక్రమాలన్నీ మభ్యపెట్టలేము. అటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ ఆఫీస్ లో పేపర్ కాల్చారని చెప్పని పెద్దిరెడ్డి మీద కేసులు పెడతారు, మిథున్ రెడ్డి మీద కేసులు పెడతారు, వాళ్ళ వాహనాలని ధ్వంసం చేస్తారు. ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ఎన్నెన్నో అంచెలంచెలుగా వాళ్ళని కార్నర్ చేసి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలి, పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేయాలి. మనకు జిల్లాలో రైవల్టీ లేకుండా, మనకు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు కానీ చిత్తూరు జిల్లాలో తిరగలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ భయంకరమైన అడ్డులకి ఆ అడ్డు తొలగించుకోవడమే మెయిన్ ఎజెండాగా ఈ రోజు ఈ యొక్క రాజకేశ్వర రెడ్డిని అరెస్ట్ కానీ, మిథున్ రెడ్డిని నోటీసులు ఇచ్చి పిలవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి పరిణామం తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు తీసుకొస్తారు. ఎందుకంటే అది అవసరం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు రాస్తున్నారు సార్. ఇప్పుడు కాశీరెడ్డి గారు చెప్పేశారు అన్నారు. మధుసూదన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలే మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మరి నిన్నటి వరకు మీ పార్టీలో నంబర్ 2గా ఉన్నటువంటి చక్రం తిప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు, మరి ఆయన కూడా మిథున్ రెడ్డి గారిని మా పేరుని ప్రస్తావించారు కదా. హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఒక నిమిషం, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో జర్నలిస్ట్ కాలనీలో ఏ రోజు కలిశాము, అప్పుడు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తున్నాడు. రాజకేశ్వర రెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకా ఎవరెవరు వచ్చారనేది. అలాగే విజయవాడలో జరిగిన విల్లా సమావేశంలో కూడా మిథున్ రెడ్డి వచ్చాడని చెప్తున్నాడు. మరి మిథున్ రెడ్డి పేరు ప్రస్తావన ఓకే, ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి ఇచ్చారనుకుందాం, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. మరి వాట్ అబౌట్ విజయసాయి రెడ్డి? ఈవెన్ విజయసాయి రెడ్డి హిమ్సెల్ఫ్ ఏ5 ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ తల్లి రొమ్ము గుద్దేటువంటి టైప్ విజయసాయి రెడ్డి. పార్టీ ఉన్నంత వరకు అతనికి ఒక ఎంపీ చేశారు. పార్టీ ఉన్నంత వరకు, పార్టీ అధికారంలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం ప్రయారిటీ లేదు. అతనే చెప్తాడు, ఏం చెప్తాడు? కొటారి అంటాడు. ఎవరండి కొటారి? విజయసాయి రెడ్డి కొటారి. విజయసాయి రెడ్డి పార్టీని నాశనం చేసింది. అటువంటి విజయసాయి రెడ్డి చెప్తాడు ఏముంది, జగన్మోహన్ రెడ్డి కొటారి ఉంది, జగన్మోహన్ పార్టీ ఇది ఉంది అది ఉంది అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్తాడు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి అటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు టైప్ వీళ్ళంతా. రామారావు అధికారంలో ఉంటే రామారావుని వెన్నుపోటు పొడిచి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో అదేవిధంగా పార్టీని ఉపయోగించుకొని చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే వాళ్ళు అందుకే అటంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు
ఇప్పుడు మేము ఒక్కడమే కాదు, ఈవెన్ సామాన్యులు కూడా వింటుంటారు, మీ పార్టీ అభిమానులు వింటుంటారు, మీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు వింటుంటారు, వాళ్ళు కూడా నమ్మేదట్టుగా కొంత ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను నమ్మశక్యం కాదండి. నేనేమన్నానంటే ఒక్క నిమిషం, మీకు ఎప్పుడైతే ఎవరైనా రివర్స్ అవ్వగానే అది ఆఖరికి షర్మిలా గారు అయినా కానీ, షర్మిలా గారు ఎవరు, స్వయాన ఆయన చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు, ఆవిడ కూడా చంద్రబాబు నాయుడికి గ్యాంగ్ అని చెప్పేసి చెప్తున్నప్పుడు మరి మీ పార్టీ కార్యకర్తలన్నా నమ్మేదట్టుకు ఉండాలిగా మీరు మాట్లాడేది. విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర పోయినా సార్, క్యారెక్టర్స్ కంపారిటివ్ క్యారెక్టర్స్ అట్లుంటాయి. చంద్రబాబు నాయుడు కంపారిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనకి. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. నిన్న అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతుల్లో ఉన్నాడు, విజయసాయి రెడ్డి అంటున్నాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడు షర్మిలా గారు చంద్రబాబు నాయుడు చెప్పినట్టే వింటున్నారని, నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్న విజయసాయి రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడుకి అంటగట్టి. నేనేమంటున్నానంటే మిగతా వాళ్ళందరూ వదిలేసేయండి, మీ పార్టీ కార్యకర్తలు మీరంటే అభిమానించేటటువంటి ఓటర్ల కన్నా కానీ కన్విన్సింగ్గా ఉండాలి కదా, మీరు చెప్పేది నమ్మశక్యంగా ఉండాలి కదా అంటున్నా నేను. నమ్మశక్యమే సార్. ఇప్పుడు ఇన్ని రోజులు పార్టీలో అధికారం ఉన్నంతసేపు అధికారం ఉన్న రోజు విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి మీద చెప్పలేదు, లేకుంటే అది జరిగింది, ఆయన స్కామ్ లో జరిగింది, స్కామ్ జరుగుతా ఉందని చెప్పుంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుంటే ఇది నిజమైన స్కాము, అతను నీతివంతుడు, నిజమైన స్కాము. ఈ రోజు వచ్చి అధికారం కోల్పోయిన తర్వాత, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అతను బయటికి వెళ్ళేసి ఏదో బురద చల్లాలని ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో బురద చల్లుతా ఉంటే మనం ఎవరైనా సరే ఇది ఆలోచించదగ్గ విషయమే సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? ఇదే విజయసాయి రెడ్డి, ఇదే కసిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసేది అన్యాయం, 50 కోట్లు నీకు ఇస్తున్నాను, 40 కోట్లు ఇస్తున్నాను, కసిరెడ్డి ఇప్పుడు చెప్పలేదే. ఈ రోజు కసిరెడ్డి పోయి సిబిఐ ముందు, సిఐడి ముందు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? చెప్పండి. ఇది డైరెక్షన్ కాకుండా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే తప్పు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసుకోవచ్చు. విజయసాయి రెడ్డి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాడు కదా, ఎందుకు మిథున్ రెడ్డి గారు చిన్నోడే మిథున్ రెడ్డి మీరు చేసే తప్పు, మీరు లిక్కర్ స్కామ్ చేస్తున్నారు అని చెప్పని అప్పుడు నిలదీయచ్చు కదా. ఈ నీతివంతుడు, గుణవంతుడు, రూపవంతుడు, శీలవంతుడు అయితే ఈ రోజు జరిగేటువంటి పరిణామాలు ఏవి కూడా అన్ని కూడా రెడ్ బుక్ డైరెక్షన్ లో జరుగుతున్నాయి, కానీ వేరే డైరెక్షన్ లేదు అనేది మాత్రం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన గుణవంతుడు శీలవంతుడు అని చెప్పేసి ఎక్కడా లేదు. ఇక్కడ A5 గా ఉన్నాడు, మిథున్ రెడ్డి గారు పక్కనే ఉన్నాడు. A4 మిథున్ రెడ్డి, A5. నేను చెప్తాను చూడండి, ఏదైనా సరే ఒక వ్యవస్థని ప్రక్షాళన చేసేటప్పుడు ఆ ప్రక్షాళనలో మార్పు చేర్పులు చేసేటప్పుడు జరిగేటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఇప్పుడు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా లిక్కర్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో లిక్కర్ని పెంచడం, గవర్నమెంట్ అమ్మడం, తాగుబోతులను తగ్గించడం అనేటువంటి ప్రక్రియ సార్. ఒకటి మాత్రం వాస్తవం, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారంటానే కానీ నాణ్యమైన మందులు అందిస్తారనేటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ లేరు సార్. అది చంద్రబాబు నాయుడుకి దిగులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ లిక్కర్ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఈ రోజు లిక్కర్ స్కామ్ గా డిసైడ్ చేసి దాంట్లో నెలకి 50 కోట్ల నుంచి 100 కోట్లు, 100 కోట్ల నుంచి 200 కోట్లు ముడుపులు చేరాయి అని చెప్పడం అనేది ఎంత అవివేకమైన మాట ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది కక్ష సాధింపులో భాగమే కానీ చంద్రబాబు నాయుడు యొక్క అతి తెలివే కానీ దీంట్లో వేరే ఏమీ లేదు. ఖచ్చితంగా దీనికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రక్రియ ప్రతి ఒక్కటి కూడా నిర్భయంగా, నిష్పక్షపాతంగా, ఎంతో ట్రాన్స్పరెంట్ గా చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా తప్పుదావ పట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు సమాధానం చెప్తారు ఆయనకి. ఓకే మధుసూదన్ రెడ్డి గారు, మీ వర్షన్ మీరు చెప్పే హక్కు మీకు ఉంది, నేను కాదంటలేదు. కానీ ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకోవాలి. అంతకుముందు 2019 వరకు మీరు అన్నట్లుగా అది ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉంది. మీరు రాగానే ప్రక్షాళన చేద్దామని అనుకున్నారు. కాసేపు మీ పాయింట్కి వస్తా. ప్రక్షాళన చేద్దాం అనుకున్నారు, ఏమని చెప్పారు? ఫస్ట్ మద్యపాన నిషేధం అన్నారు. అంటే అంచెలంచెలుగానే మాట్లాడుకున్నాం. రైట్ అంచెలంచెలుగా. దానిలో భాగంగా అసలు ప్రైవేట్ ప్లేయర్స్ వద్దు, గవర్నమెంటే లిక్కర్ బిజినెస్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. కానీ టోటల్గా అప్పటి వరకు మొత్తం ఆర్డర్ల దగ్గర నుంచి కింది వరకు, ట్రాన్సాక్షన్స్ వరకు కూడా అంతా ఆటోమేటెడ్, మొత్తం సాఫ్ట్వేర్ మీద కంప్యూటరైజ్డ్గా ఉన్న దాన్ని మొత్తం తీసేసి మాన్యువల్గా చేయటాన్ని ఏం ట్రాన్స్పరెన్సీ అంటారు? అలాగే డిజిటల్ ఇండియా అని చెప్పేసి గత 7-8 సంవత్సరాల్లో మనం
రెవల్యూషనరీ ఇది చూసాము, కరెన్సీ, డిజిటల్ కరెన్సీని చూసాం త్రూ అవుట్ ఇండియా. అసలు మనం ఎవరు ఊహించామా 7-8 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కరెన్సీ రద్దు చేసినప్పుడు కానీ, ఆ తర్వాత డిజిటల్ ఇండియా అని చెప్పేసి డిజిటల్ వైపు వెళుతున్నప్పుడు కానీ, ఒక టీ వెండర్ కానీ, ఒక ఇళ్ల వెంట వచ్చేటటువంటి కూరగాయలు అమ్మేటటువంటి సామాన్య వెండర్స్ కానీ, వెజిటబుల్ వెండర్స్ కానీ ఎవరన్నా ఇంటి దగ్గరికి ఒక స్కానర్ తీసుకొచ్చేసి మొబైల్ ఫోన్తో ఈ చిల్లర గొడవలు కూడా లేకుండా అని చెప్పేసి 25 రూపాయలు అయితే కనుక కూరగాయలు కొనుక్కుంటే 25 రూపాయలు పే చేయటం, ఈ రకంగా డిజిటల్ కరెన్సీలు 7 రూపాయలు టీ, హాఫ్ టీ అయితే, ఫుల్ టీ అయితే 10 రూపీస్ అని చెప్పేసి టీలకు కూడా మొత్తం మొబైల్ ఫోన్ నుంచే అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్న కాలంలో మొత్తం తీసేసేసి ఓన్లీ క్యాష్తోనే లిక్కర్ బిజినెస్ చేసామంటే, లిక్కర్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ప్రభుత్వాలు నడవటానికి మెయిన్ ఇన్కమ్ సోర్స్ లిక్కర్. అటువంటి మెయిన్ ఇన్కమ్ ఉన్నటువంటి హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ రొటేషన్ జరిగేటటువంటి ఆ బిజినెస్లో మీరు 99,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్లో కేవలం 690, ఓకే రౌండ్ ఫిగర్ వేద్దాం, 700 కోట్లు మాత్రమే, అది కూడా చివరిలో మీ గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు మాత్రమే డిజిటల్కి యాక్సెప్ట్ చేసింది. అది కూడా అన్ని షాపుల్లో కాదు, లిమిటెడ్గా 700 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మిగిలిన 98,300 కోట్ల రూపాయలు, 98,300 కోట్ల రూపాయలు మొత్తం కూడా హార్డ్ క్యాష్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్పరెన్సీ? మీరు ట్రాన్స్పరెన్సీ అంటున్నారు, ఎలా ట్రాన్స్పరెన్సీ అవుతుంది? ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. ఇది సార్ వ్యవస్థనే క్లోజ్ చేయాల్సినప్పుడు మన డిజిటల్ వ్యవస్థ ఎందుకు సార్? దాంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది? అసలు సంపూర్ణంగా మద్య నిషేధమే చేయాలన్నాడు. సంపూర్ణ మద్య నిషేధమే కావాలన్నప్పుడు మన దాంట్లో డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టి మళ్ళీ తాగుబోతులు మనం చేసి తాగుబోతులు ఎప్పుడు తాగండి అని చెప్పడం కాదు సార్. అవునవును, సంపూర్ణ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే పాలనకి, చంద్రబాబు నాయుడు గారి పాలనకి ప్రజలు చూస్తున్నారు సార్. మన తెలుగుదేశం నాయకుడు కూడా చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని భూతంగా చూసి మేము అధికారంలోకి వచ్చామంట. చంద్రబాబు నాయుడు ఏ విధంగా వచ్చాడు? వాళ్ళ మామూలు వెన్నుపోటు పొడిచి వచ్చాడా? వాళ్ళ మామూలు మీరు వెన్నుపోటు రాజకీయాలతో వచ్చారు, గుర్తుపెట్టుకోండి. మధుసూదన్ రెడ్డి గారు, ఇక ఈ వెన్నుపోటు అన్న పదానికి క్రెడిబిలిటీ లేదండి. ఎందుకంటే ఆ పార్టీలో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. సో ఆ పార్టీకి ఏదంటారు, కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని ఆ పార్టీలో లేనటువంటి వెన్నుపోటు వ్యవహారం మీకెందుకు సార్? మిగిలిన పార్టీ వాళ్ళకి ఏంటి? మేమంతా రామారావు గారు పార్టీ ఎమ్మెల్యేలు కదా సార్. మేమంతా రామారావు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఓటేసాం తెలుగుదేశం పార్టీకి. ఆ రోజు మహానుభావుడు ఆయన పార్టీ పెట్టాడు. అటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలంతా ఓటేసాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మధుసూదన్ రెడ్డి గారు కొద్ది టాపిక్ డైవర్ట్ అవుతున్నా కానీ పర్లేదు. ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు పర్సనల్ గా మీరు అభిమానంతో ఎన్టీ రామారావు గారు ఓటు వేసి ఉండొచ్చు కానీ, ఒక్క నిమిషం, అందరూ కూడా ఎన్టీ రామారావు గారి నాయకత్వమే కావాలి, ఇది అన్యాయం, వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అనుకుంటే గనక 1984లో ఎలాగైతే గనక సెంట్రల్ గవర్నమెంట్ రామారావు గారిని పక్కకు దోసేసి రాష్ట్రపతి పాలన పెట్టిందో, ఆ సందర్భంలో ప్రజలు ఎలాగైతే, లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ ప్రజలు కానీ రోడ్డు మీదకి ఎలా వచ్చారో అలాగే టీడీపీ వాళ్ళు కానీ ప్రజలు కానీ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. ఏది చంద్రబాబు నాయుడు గారు కనుక నిజంగా మీరు అన్నట్టుగా వెన్నుపోటు రాజకీయాలు కనుక చేస్తే అలా జరగలేదు. మీకు అన్ని తెలుసు సార్, మీకు అన్ని తెలుసు. అన్ని తెలుసు కూడా మీరు ఈ విధంగా ఆ వ్యవస్థకి, అటువంటి వెన్నుపోటు వ్యవస్థకు సపోర్ట్ చేయడం బాగా సార్. ఎందుకంటే ఆత్మ ఏ విధంగా పోషిస్తారు సార్. నేను సపోర్ట్ చేయట్లేదు సార్, మీకు తెలుసు. నేనేమంటున్నానంటే పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆర్ డిఫరెంట్ అంటున్నా. పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ ని ప్రతిదానికి లింక్అప్ చేయడం కరెక్ట్. వెన్నుపోటు కాదంటే రామారావు ఆత్మ పోషిస్తుంది సార్. తెలుగు ప్రజలు ప్రశ్నించుకోవాలి సార్, ప్లీజ్ సార్, దయచేసి మీరు మాట్లాడారు సార్. తెలుగుదేశం నాయకులు మా కావాల్సి మాట్లాడతారు. వినండి సార్, నేను ఒక వ్యూవర్ గా చెప్తున్నాను, ఒక అబ్జర్వర్ గా చెప్తున్నాను. నేనేమంటున్నానంటే పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్ అది వాళ్ళు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సరే ఓకే, మీరు ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేసుకోండి, నేను కాదంటం లేదు. కానీ
పాయింట్కి వస్తే ఇక్కడికి విషయానికి వస్తే దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారో మిథున్ రెడ్డి గారి వ్యవహారం కానీ, లేదంటే కనుక ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, పర్సన్స్ కానీ, ఓఎస్డి కానీ, ధనుంజయ రెడ్డి గారు, ఇక్కడంతా కూడా క్లియర్ ఒక లైన్, ఒక చైన్ కనపడుతుంది. కాబట్టి నేనేమన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇంటర్నల్గా పార్టీ మీటింగ్లో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన ఏదైతే రాబోయే కాలంలో ఏదైతే జరగబోతుందో దాన్ని సూచిస్తోందా అంటున్నాను సార్ నేను. అవును సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మిథున్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక కసి, మిథున్ రెడ్డిని ఏ విధంగా సార్ టార్గెట్ చేసి లోపల పంపించాలా, అరెస్ట్ చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయమే లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. నేనే చెప్తున్నాను, మన జగన్ గారు నేనే చెప్తున్నాను, మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి లోపల పంపించాలనేటువంటి ఈ వ్యవస్థ అంతా, ఈ రచించినటువంటి రచన అంతా కూడా మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారనేది నా వాదన కూడా సార్. ఓకే మసూదన్ రెడ్డి గారు. సైదా గారు సార్, ఈరోజు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి యాక్చువల్గా ఏమన్నాడంటే, ఆయన బట్టెబాజ్ విజయసాయి రెడ్డి సంగతి తెలుస్తాను, ముందైతే నేను ముందు అటెండ్ కావాలి, ఎంక్వైరీకి అటెండ్ అయిన తర్వాత అప్పుడు మొత్తం విషయాలన్నీ బయట పెడతానన్నాడు. కానీ ఈరోజు విజయసాయి రెడ్డి సంగతి ఏమో కానీ ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరినీ లాక్కొచ్చేసాడు. మరి నిజంగా రిమాండ్ రిపోర్ట్ కనుక చూస్తే పోసగుచ్చినట్టు అసలు 2019 నుంచి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ కలిసాము, ఏ రకంగా డీల్ అంటే ఈ పాలసీని రూపొందించాము, ఆ పాలసీలో భాగంగా పార్టీకి ఏ విధంగా, లేదంటే కానీ పర్సన్స్ పరంగా ఏ రకంగా లబ్ధి పొందాలి, ఎంతెంత వసూలు చేయాలి అనేది పోసుగుచ్చినట్టు లెక్కలతో సహా చెప్తున్నట్టుగా ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్ అర్థమవుతుంది. అలాగే దేశంలో ఎక్కడెక్కడికి వెళ్ళి దీన్ని వైట్గా కన్వర్ట్ చేశాము అంటే నగల షాపుల్లోనో, లేకపోతే ఆ రకంగా బిజినెస్ల్లో, లేదంటే రియల్టీ రంగంలో పెట్టుబడులుగా పెట్టి ఆ రకంగా తిరిగి మళ్ళీ ఏ విధంగా మనీని వైట్ చేసామనేది కూడా చెప్పినట్లుగా ఈ రిమాండ్ రిపోర్ట్ అర్థమవుతుంది. మరి తర్వాత ఆయన చెప్పినట్లుగా ఇదంతా కర్త కర్మ క్రియ నేను కాదు, విజయసాయి రెడ్డి ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తలేదు అంతే, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు. ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి ఏమంటున్నాడు, నాదే ఉంది అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేశానని చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్ చెబుతుంది. మరి నిజంగానే కదా రాజ్ కసిరెడ్డి పేరు మనం ఈ మధ్య వింటున్నాము. అంటే ఆయనే సెలబ్రిటీ కాదు, అందరికీ తెలిసిన వ్యక్తి ఏం కాదు కదా. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో ఐటీ అడ్వైజర్ ఉన్న అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడన్నప్పటి నుంచే కదా ఇతను తెలిసింది. ఏదేమైనా గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా కానీ ముఖ్యమంత్రే కదా ఫైనల్గా నిర్ణయం తీసుకునేది. అందువల్ల లిక్కర్ పాలసీ విషయంలో ఆయనే కదా క్లియర్గా చెప్పింది, ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చింది, దశల వారీగా మద్య నిషేధం చేస్తాను, అలాగే లిక్కర్ని అసలు గవర్నమెంటే రన్ చేస్తుందని. కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన పేరు చెప్తున్నారంటే ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారేనా అనేది ఎంతవరకు అవకాశం ఉంది సార్? సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరుడు విజయ్ కిరణ్ గారు, అలాగే సిపిఎం నాయకులు వెంకటేశ్వర గారు, మిత్రులందరూ కూడా నమస్కారం. అలాగే నిన్న పర్యాటకులపై పంజా ఇసిరిన ముష్కరుల దాడిలో మృతినటువంటి పర్యాటకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మన ప్యానల్ తరఫున తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన. ఇకపోతే ఈ అంశానికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. సైదా గారు, మీ సైడ్ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, ఫ్రీజ్ అవుతుంది. కంటిన్యూ ప్లీజ్. వినిపిస్తుందా? ఫ్రీజ్ అవుతుంది సార్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం. ఈరోజు మనం ప్రధానంగా చూసినట్లయితే ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి, ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఆయన రిమాండ్ రిపోర్ట్లో అనేకమైనటువంటి సంచలన అంశాలని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఐటీ సలహాదారు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మద్యం సంబంధించినటువంటి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వానికి సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆయన ఏ విధంగా ఈ వ్యవహారాన్ని నడిపాడు, ఈ వ్యవహారంలో ప్రజాధనం ఏ విధంగా కొల్లగొట్టబడింది, మీరు చెప్పినట్టుగా, మీ కామెంట్స్ లో చెప్పినట్టుగా
5 సంవత్సరాల్లో నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు, దాదాపు 3,600 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము పక్కదారి పట్టింది ముడుపుల రూపంలో అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం గమనించాలి, ఈ రాజ్ కాసిరెడ్డి అనే అతను ఈ కేసులో ముద్దాయిగా ఉండి విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి మాటల మీద ఎవడా బట్టేవాలని చెప్పి తీవ్రంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అరెస్ట్ అయిన తర్వాత అతనికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి, రిమాండ్ రిపోర్ట్లో కానివ్వండి, కొత్త కొత్త అంశాలన్నీ కూడా ఈరోజు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయమంటేనే మేము చేశాం, ప్రభుత్వానికి ఆదాయం రావాలా, అదేవిధంగా పార్టీకి కూడా ఫండ్ రూపంలో నిధులు రావాలా, మీరేం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వటం, రాజ్ కాసిరెడ్డి దీనికి నేతృత్వం వహించటం, అక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, సజ్జల శ్రీధర్ రెడ్డి కానివ్వండి, అలాగే ఏపీబీసీఎల్ ఎండి మనం చూసినట్టు వాసుదేవరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక టీం కలిసి పనిచేసి ఏ విధంగా మరి మద్యం వ్యాపారం నుంచి, డిస్టిలరీల నుంచి ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ లేకుండా మరి ఏ విధంగా కొనసాగించారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ యొక్క సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తా, సంపూర్ణ మద్యపాన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చితో చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అంచెలంచెలుగా నేను చేసుకుంటా వస్తాను, సంపూర్ణ మద్యపానం నిషేధం విధిస్తా అని చెప్పాడు పెద్ద మనిషి. చివరికి గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయులను కూడా మందు షాపుల దగ్గర మరి లాఠీ ఇచ్చి క్యూ లైన్లో నిలబెట్టి మందు బాబులకు మందు పోయించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదని మనం చాలా స్పష్టంగా అనేక మందు బాబులు కూడా మరి మందు షాపుల దగ్గర చిందులేసి మద్యం, ఇది నాసిరక మద్యం, గుర్రాలు తాగే మద్యం, ఇది జే బ్రాండ్, ఇది తాగితే జబ్బులు వస్తూ ఉన్నాయి, ప్రజలు లివర్ దెబ్బతింటా ఉంది, మరి భార్యల పుస్తెలు తెగిపోతా ఉన్నాయి అని చెప్పి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క మద్యం కార్పొరేషన్ కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వం లోన్లు తీసుకున్న విషయం, దాదాపు 25,000 కోట్లు మరి తాగుబోతులను కూడా మరి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇది వాస్తవంగా ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వ్యవహారాలు. ఏ విధంగా ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి నెలకి 50 నుంచి 60 కోట్లు ఏ విధంగా మరి ఈ యొక్క సీఎం గారి యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి నెల నెల మరి డబ్బులు పంపించారో అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దీని మీద ఈ రిమాండ్ రిపోర్ట్ల ఆదేశాల ప్రకారంగా దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఏదన్నా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారా ఈ ప్రభుత్వం, మరి ఏ సిబిఐ చేస్తుంది, సిట్ ఏమన్నా దీని మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారిస్తారా, ఇవన్నీ మనం చూడాల్సినటువంటి అంశాలు. ఇప్పటికే విజయసాయి రెడ్డి పిలిపించి మాట్లాడారు, ఈరోజు రాజ్ కాసిరెడ్డి ఆయన యొక్క స్టేట్మెంట్ చెప్పాడు. అలాగే మనం చూసినట్లయితే అనేక మంది దీంట్లో మరి ముద్దాయిలు ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అనధికారులు కానివ్వండి, ఈ మరి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళను కూడా విచారించి చివరికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో మరి ఆయన కూడా ముద్దాయిగా చేర్చి మరి చర్యలు తీసుకుంటారా ఎన్నో మనం చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ఎందుకంటే అనేక కుంభకోణాలు చూసాం ఈ రాష్ట్రంలో. ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే అవినీతికి అనర్హం అన్నట్టుగా అన్నిట్లో కూడా మనం చూసాం. ఇసుకలో కానివ్వండి, మట్టిలో కానివ్వండి, బియ్యంలో కానివ్వండి, ఈరోజు మద్యంలో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, ఒక్కొక్కటి చూసుకుంటా పోతే వేల కోట్ల రూపాయలు మరి దోపిడీ జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం మరి విచారించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము, ప్రజల రక్త మాంసాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. కూలికి పోయిన వాడు ఒక ఆ రోజు 50 రూపాయల నుంచి 100 రూపాయలకు అమ్మేటువంటి మద్యాన్ని 250, 300 రూపాయలకు అమ్మేటువంటి పరిస్థితి చూస్తాం. ఏ విధంగా ధరలు పెంచి, అది కూడా నాసిరకం మద్యం అమ్మి, ఏ విధంగా ఒళ్ళు గుల్ల చేసుకొని మరి ఏ విధంగా మరి అనేక కుటుంబాలు ఈదులు పడ్డాయో కూడా చూసాం. అందుకనే తాగుబోతులందరూ కూడా తిరుగుబాటు చేశారు మన ఎన్నికల్లో.
జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి పరిస్థితి. అది కూడా వాళ్ళ వాళ్ళ యొక్క మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆ విషయాలు కూడా తెలిసినాయి. వాళ్ళ పార్టీ నిర్వహించినటువంటి అంతర్గత విశ్లేషణలు ఇవన్నీ కూడా వాస్తవాలు. ఏది ఏమైనా సరే ఆదాయం కోసం ప్రజల యొక్క ఆరోగ్యాలతోటి లేకపోతే ప్రజల యొక్క నైతికమైనటువంటి అంశాల మీద ఈ విధంగా వ్యాపారం చేయడం అనేది సమంజసం కాదు. ఇది మహాత్మా గాంధీ గారు పుట్టినటువంటి దేశం. ఈ యొక్క అంచెలంచెలుగా మరి మద్యపానం నిషేధాన్ని విధిస్తున్నటువంటి పెద్ద మనుషులు ఈ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వందల కోట్లు వేల కోట్లు మరి వీటి నుంచి గడించటం, అది కూడా ప్రభుత్వానికి చెందకుండా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లో, అధికార పార్టీ నాయకుల జేబుల్లో చేరటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరగాల, అసలు దోషులు ఎవరో దీన్ని తేల్చాలా. ఈరోజు కసిరెడ్డి చెప్పినట్టు అంతా ఆయన చేయమంటే చేసామని చెప్పాడు కాబట్టి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి, పిలిపించండి. వాసుదేవరెడ్డి ఏం చెబుతాడో వినండి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏం చెబుతాడో వినండి. ఇవన్నీ కూడా నిజ నిజాలను నిగ్గుదాల్చాల్సిన అవసరం ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి భేషజాలకు పోకుండా ఇమ్మీడియట్ గా విచారణ జరిపించి దోషుల్ని కోర్టులో మరి శిక్షలు పడే విధంగా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రైట్ రైట్ వెంకటేశ్వర్ గారు నమస్తే అందరికీ. సార్, ఇప్పుడు దీంట్లో జరిగిన ఈవెంట్స్ ఒకసారి కానీ మనం గుర్తు తెచ్చుకుంటే రాజ్ కసిరెడ్డి 3 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ అటెండ్ కాకుండా ఫస్ట్ ఒక ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఏమన్నారంటే, నన్ను ఫస్ట్ పిలిచింది నేను లేనప్పుడు మా మదర్కి నోటీసులు ఇచ్చినప్పుడు దాంట్లో విట్నెస్గా రమ్మన్నారు అని చెప్పాడు. అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా సిట్ ఫస్ట్ టైం పిలిచినప్పుడు అటెండ్ అయినప్పుడు ఆయన కూడా సాక్షిగానే పిలిచారని చెప్పాడు. మనం ఇక్కడ ఈ రెండు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ కట్ చేస్తే ఈరోజు ఎక్యూజ్డ్గా ఉన్నారు, నిందితులుగా ఉన్నారు. A1 గానేమో రాజ్ కసిరెడ్డి, A5 గానేమో విజయసాయిరెడ్డి. అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు, ఓపెన్గానే మనం చూసాం. ఇద్దరు కూడా ఇక్కడ విజయసాయిరెడ్డి గారిని ఏమైనా తప్పిస్తారా, లేకపోతే ఆయన ముందే ఏమైనా మాట్లాడుకున్నాడా, లేదంటే అందు గురించే ఈ రకంగా మేకయ్యాడా, అన్నీ కూడా నేను చెప్తానంటున్నాడు, సగం బట్టలు ఇప్పారు మిగతా బట్టలన్నీ నేను ఇప్పేస్తానంటున్నాడు, ఇలా నడి రోడ్డు మీద మొత్తం ఇప్పి చూపిస్తానంటున్నాడు అని ఈయనంటే, ఆయన ఒక బట్టెబాజు, నేను ముందు ఈ ఎంక్వైరీకి అటెండ్ అయిన తర్వాత ఆయన జీవిత చరిత్ర అంతా నేను ఇప్పి చూపిస్తానని చెప్పేసి ఈ రాజ్ కసిరెడ్డి ఛాలెంజ్ చేశాడు. తీరా చూస్తే ఇద్దరిని కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. మొత్తం 30 మంది నిందితుల్లో A1 నుంచి A30లో A1, A5గా వీళ్ళిద్దరు ఉన్నారు. తీరా కట్ చేస్తే ఈయనేమో అసలు కర్మ క్రియ నేను కాదు, అమలుపరిచింది నేనైనా కానీ నాకు పైనుంచి మొత్తం కూడా ఆర్డర్స్ ఇచ్చింది పెద్ద ఆయన అంటున్నాడు. అలాగే OSD, ఆయనకి OSDగా ఉన్నటువంటి అలాగే CMOగా చూసుకున్నటువంటి వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నారు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అని చెప్పేసి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ మీటింగ్లో ఈరోజు మాట్లాడుతూ అందరూ కూడా అన్నిటికీ సిద్ధపడి ఉండండి, ముందు నా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు, జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది, కేసులు ఉంటాయి, భయపడకూడదు రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే తననే ఫైనల్గా తనను కూడా లాగుతారనేది నేను చెప్తున్నాడు. ఈ లోపల నిన్న అనుకుంటా కదా సార్, ఈయన చంద్రబాబు నాయుడు గారు అటు వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చారు. మరి ఏంటి ఇవన్నీ ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా ఆయన మాటలను బట్టి? కేసులే కాదు, మీ నుంచే నేను కొత్త కేసులే కాదు, ఇది దాదాపు 3 నెలల క్రితం వచ్చింది. అంతకుముందు ఢిల్లీ స్కామ్లో ఉన్నప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరో కసిరెడ్డి లేదా వాసుదేవ్ రెడ్డి దానికి MD ఉన్నది కాదు. మీకు గుర్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కంపెనీలతోనే డైరెక్ట్ కుమ్మక్కై ఆ రోజుల్లోనే 1500 కోట్లు క్యాష్ రూపంలో తీసుకున్నాడని పెద్ద ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజీ చేసుకొని ఆ కేసు లేకుండా పోయింది. ఇప్పుడు మొన్న తెలంగాణ ఢిల్లీ లిక్కర్ గురించి కూడా మనం చూసాం. అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా ఉంది అని ఆ రోజు పెద్ద చర్చ జరిగింది. చర్చ కాదు, ఇది వాస్తవం, 100కి 100 పాళ్ళు వాస్తవం. ఇప్పుడు కేశిరెడ్డి లేదా ఇక్కడ ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, నితిన్ రెడ్డి, ఈ రెడ్లంతా పర్సెంటేజ్ తీసుకొని ఎన్నుకుండేవాళ్ళు. అసలైన రెడ్డిని కదా మనం గుర్తించాల్సింది. అసలైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర ఉన్న వాళ్ళని వదిలేసి వీళ్ళతో మాట్లాడితే ఎట్లా?
ఎవరికైనా ఎక్కడైనా మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బూర్జా భూస్వామ్య పార్టీల్లో కీలకమైనటువంటి అధినేత లేకుండా ఏది జరగదు. మేము స్వయాన చూసినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాళ్ళు మంత్రులే గతంలో అయ్యా మేము 50,000 కంటే మంజూరు చేసే అధికారం లేని వాళ్ళం, మేము ఇసుక నుంచి ఇటుక నుంచి రాయి నుంచి మైనింగ్ నుంచి A to Z డైరెక్ట్ పోవాలని అధికారులు గతం నుంచి చెప్తున్నారు. కొత్త ఏం కాదు. సురేష్ గారు ఇప్పుడు బయటకు తీస్తున్నాడు, అదేదో వాడు దొరికాడు కాబట్టి కేసిరెడ్డి వస్తాడని కాదు. ఇది 3,200 కోట్లు అనేది నామినల్. ఇదేమి పెద్ద అమౌంట్ కాదు. ఎంత జుగుత్సాకరమైనటువంటి ఇదంటే ప్రజలకు నిజంగా అనుకుంటే వీళ్ళని తరిమి కొట్టాలి. ఒక కేసుకు 200 నుంచి 600 అంటే ఇంతకంటే నికృష్టమైనటువంటి అవినీతికరమైనటువంటిది ఎక్కడన్నా జరిగిందా మనం చూసామా? ఒక కేసుకు 200 నుంచి ఇంకొక కేసుకు 600. అదేవిధంగా మద్యం తాగరు, రేట్లు పెంచితే మద్యం తాగరని ఉద్దేశంతో రేట్లు పెంచామన్నారు. మరోపక్కేమి ప్రభుత్వం ఆదాయం లేదు కాబట్టి దానివల్ల సంపాదన కోసం టార్గెట్లు పెట్టారు. అందుకోసమే డబ్బుని బ్లాక్ మనీగా తీసుకోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే లిక్విడ్ క్యాష్ పెట్టారనేది నా గట్టి అభిప్రాయం. లిక్విడ్ క్యాష్ పెట్టడం వెనక ఉద్దేశం అది. పక్కనున్నటువంటి తెలంగాణలో డిజిటల్ ఉంది, అన్ని రాష్ట్రాల్లో డిజిటల్ ఉంది. మరి మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఎందుకు పెట్టారు? పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనక ఏంటి కారణం? ఒకవేళ డిజిటల్ అయితే ఎవరైనా పెద్దోళ్ళు దొరుకుతారనే, దొరికి చేసేది ఏమన్నా అందరికీ ఉన్నదే కదా. కాబట్టి ఉద్దేశపూర్వకంగా మద్యంలో సిండికేట్లుగా ఏర్పడి కంపెనీల నుంచి, అధికారుల నుంచి, IPS అధికారుల నుంచి దీంట్లో ప్రధానమైన పాత్ర ఉంది. ఇది ఒకటే కాదు, ఇంకా దీంట్లో మాకు అనధికారికంగా తెలిసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఇది కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాటా ఉంది కాబట్టి అరెస్ట్ చేయకుండా ఆపారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అది ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ తీసుకుంటే ఎట్లా అవుతుందని పాపం పైన వాళ్ళతో దర్శనం చేసుకుని పోయినట్టున్నాడు. ఏమండి మరి సహకరించండి, ఆయన అరెస్ట్ చేద్దామని. ఈయన వాళ్ళకి వాటా ఉంది కాబట్టి నేనైతే వీళ్ళని అరెస్ట్ చేస్తుడు కానీ జైల్లో పెడతాను కానీ నేనైతే అనుకోవట్లేదు. ఏదో కొంతమందిని బెదిరించి 2 రోజులు విచారించి బయటికి తీస్తారు తప్ప అంతకంటే ఏం చేయరు. చాలా చూసాం. ఈ 9 నెలల కాలంలోనే 1,000 కోట్ల రూపాయలు భూమి కుంభకోణాలన్నారు, పెట్టారు, అడావుడి చేశారు, రాష్ట్రం అంతా హంగామా చేశారు. ఏం చేశారు? అయిపోయి మర్చిపోయింది. తిరుపతి లడ్డు అన్నారు, మర్చిపోయింది. విశాఖలో భూ కుంభకోణాలు అన్నారు, సిట్లు అన్నారు, అయితే మర్చిపోయింది. ఏం చేయగలుగుతారు? వీళ్ళు అదే పని చేస్తారు, వాళ్ళు అదే పని చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం అన్నారు. అదేదో నాణ్యమైన బియ్యము, నాణ్యమైన తిండి, నాణ్యమైన పాలు అన్నట్లు నాణ్యమైన మద్యం. ఏంటి నాణ్యమైన మద్యం? నాణ్యమైన మన ఈ మధ్య ఒక ప్రముఖ జర్నలిస్ట్ చెప్పినట్టు మరి అన్నిటికీ ఎన్టీఆర్ పేరు పెట్టారు, నాణ్యమైన మద్యం అని ఎన్టీఆర్ పేరు పెట్టగలరా అంటే ఎవరు అతనికంటే గొప్ప అన్నట్టు ఉంది. కాకపోతే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ప్రజల జీవితాలు నాశనం చేసినటువంటి గతంలో కల్తీ మద్యము, నాణ్యత లేని మద్యం అమ్మి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే ప్రజలు నిందించారు, ఇంత తాగితే ఎట్లా అని. ఇది ప్రభుత్వాలు చేసినటువంటి హత్యలే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు నేను రోజు చూస్తున్నా 4 టార్గెట్లు పెట్టారు. ఒకటి, ఎక్సైజ్ లో విపరీతమైన రెవెన్యూ రాబట్టాలి, టార్గెట్లు పెట్టారు. గతంలో మనం ఏమంటాం, బెల్ట్ షాపులు, అనధికారికంగా బెల్ట్ షాపులు అయితే ఇప్పుడు బెల్ట్ షాపులు కాదు, మొబైల్ షాపులు వచ్చినాయి. మొబైల్ షాపులు ఒక బైక్కి అటుపక్క ఒక కేసు ఇటు ఒక కేసు పెట్టి ఇంటికే డెలివరీ మద్యం. అదేదో స్విగ్గీలో గిగ్గీలో ఇవన్నీ చూసాం కదా. అంటే ప్రభుత్వము ఆదాయం రాబట్టుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రజల్ని రక్త మాంసాలు భుజిస్తూ ఆదాయం రాబట్టుకోవడం అనేది దుర్మార్గం అనేది. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, మీరు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ 5+1 ఈ 5+1 మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 5+1 వెంటనే అరెస్ట్ చేయండి. అదేవిధంగా అరెస్ట్ చేసి కేసులు పెడితే బయటకు వస్తారు. వాళ్ళ ఆస్తులు సీజ్ చేయాలి. వాళ్ళ ఆస్తులు ఎప్పుడైతే సీజ్ చేస్తారో, ఎక్కడైతే దాని మీద పూర్వాపరాలు ఎంక్వైరీ చేస్తారో అప్పుడు దానికి. ఇప్పుడు ఒక జడ్జి మనం చూసాం, ఢిల్లీలో ఒక జడ్జి 1000 కోట్లు సీజ్ చేశారు. మరి మీరెందుకు చేయట్లేదు? మీరు కేంద్రంలో మీ చేతిలో ఉంది ప్రభుత్వం, హోంమంత్రి మీరు చెప్పినట్లే అంటున్నారు.
మోడీది నాది ఒకే విజయాన్ని ఇద్దరు ఇక కలిసిమెలిసి జీవిస్తాం అంటున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంటే ఎందుకు ఇప్పుడు ఐటీ వాడిని పెట్టడానికి కారణం ఏమిటంటే మనకు బాగా తెలుసు ఎట్లా దొంగ డబ్బులు సంపాదించాలి, ఎట్లా రాబట్టాలి, కాబట్టి వాళ్ళు దొంగను పెట్టారు. ఇదేం కొత్త అంశాలు తెలియదు ఏముంది. బ్యాంక్ వాళ్ళే చెప్తుంటారు ఎట్లా బ్లాక్ చేయొచ్చు, ఎట్లా వైట్ చేయొచ్చు. అట్లాంటి దొంగ వాడు. మీరేమో కొత్తవాడేం కాదు, ఇంకొకడు కూడా ఉన్నాడు, సూర్యుని పేరు కలిగినటువంటి రవి, ఇంకొక దొంగ కూడా ఉన్నాడు. మీరు ఎవరు తెలియదు. ఆ దొంగ కూడా రేపో మాపో బయటకు వస్తాడు. కృష్ణమోహన్ రెడ్డి అంటారా, ఒక జాయింట్ ఆర్డీఓగా రిటైర్ అయ్యి రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఆఫీసర్గా తీసుకొచ్చారు. ఆయన్ని తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి ఓఎస్డీగా పులివెందుల్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత సర్వీస్ ఉండగానే రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి ఇంకా లెఫ్ట్ రైట్ అంటామా, ఇంకా ఆయన పేరే అది, ఆయన చేసేది అది. కానీ ఒక మంచి ఆఫీసర్గా గుర్తింపు ఉన్నవాడు. మరి ఆయనకు ఇట్లాంటి వాళ్ళంతా రెడ్లంతా చుట్టూ పెట్టుకోవడానికి కారణం ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా? ఇవన్నీ జాగ్రత్త పడ్డారు. ఎక్కడ ఆస్తిలో పంపకాల్లో తేడా వచ్చిందో అప్పుడు బయటకు వచ్చారు. వీరు విజయసాయిరెడ్డి చాలా పెద్ద పతివ్రత, వీడు ఏమన్నా ఆదర్శవంతుడా? అందరికంటే దొంగ వాడు బయటకు వచ్చి ఇప్పుడు పేర్లు బయట పెట్టి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ముందు జాగ్రత్త పడడానికి అప్రూవల్ గా మారి ఏదైనా చంద్రబాబునో లేకపోతే బీజేపీనే కాళ్ళబట్టుకొని నేను అన్ని విషయాలు చెప్తాను, నన్ను మరి అయినా కూడా ఏఫైగా పెట్టారు కదా సార్. అయినా కూడా పాపం ఎంత కష్టపడినా ఏఫైగా పెట్టారంటే నెమ్మదిగా తర్వాత పక్క తప్పిస్తారంటారా వెంకటేశ్వర గారు? ఫ్రీజ్ అయినట్టు మనం చేశాం కదా, కాకినాడ సెజ్జులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడేమో వాళ్ళు వచ్చి బయట చెప్తుంటే విజయసాయి రెడ్డి చెప్తున్నాడు ఆయన ఒక పెద్ద ఆదర్శవంతుడు అయినట్టు. వీళ్ళంతా తోడు దొంగలు. వాడు వాసుదేవరెడ్డి అనేవాడు ఒక అధికారి, అంతకుముందు శ్రీలక్ష్మి మనం చూశాము. కాబట్టి ఇప్పుడు మన తెలుగుదేశం సోదరుడు చెప్తున్నాడు అధికారులు ఉన్నారు, చేత కాకపోతే రాజీనామా చేయండి మీ చేత కానప్పుడు. అధికారులు ఉన్నారంట, వాళ్ళ మాట వింటున్నారంట, చేస్తున్నారంట. చంద్రబాబు నాయుడు రోజు చెప్తుంటాడు మీ గుండెల్లో నిద్రపోతాను, మీకు కళల్లో వస్తాను. ఇది ఈ మాటలు చేతగాని మాటలు, ఇట్లాంటి మాటలు నువ్వు చేయలెత్తినే చెప్పేది ఏం లేదు. నువ్వు నిజంగా మీ చేతనైతే ఇప్పుడు ఈరోజు ఒక దొంగని ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేశారు. వాడు పెద్ద కర్నూలు జిల్లాలో 10 మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి సార్ అది కూడా ఉంది. ఆ అంశం వచ్చినప్పుడు మాట్లాడదు. ఒక్క నిమిషం. రైట్, ఓకే. బిఫోర్ క్లోజింగ్ దిస్ టాపిక్ వన్స్ అగైన్ కిరణ్ గారు. సార్ ఇప్పుడు సార్ చెప్పారు నాణ్యమైన మద్యం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 5 సంవత్సరాలు అత్యంత భయంకరమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ప్రజల ఆరోగ్యాలతో ఎంతో మంది లివర్ ఫెయిల్యూర్తో అత్యధికమైనటువంటి మరణాలు, బెడ్ రిడన్ అయినటువంటి ఆ దుస్థితి నుంచి నాణ్యమైన మద్యం అని చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా చెప్పలా, మొట్టమొదటిసారి చెప్పాల్సిన రావడం కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతూ దానిపైన డబ్బులు దండుకొని ఆ డబ్బుల్ని సొంత అవసరాలకి, పార్టీ నిర్మాణానికి వాటికి పెట్టుకున్నటువంటి పరిస్థితి. తర్వాత నాణ్యమైన మంత్రం తెచ్చి ఆరోగ్యం ఇస్తానని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యశ్రీని ఎత్తేసాడు. ఆరోగ్యశ్రీని ఎత్తేసి ఆరోగ్యశ్రీని అపాస్పాలు చేసి నాణ్యమైన మందు నుంచి ఆరోగ్యాన్ని కాపాడతాడంట. నాణ్యమైన ఆరోగ్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి బదులు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నాణ్యమైన మందు నుంచి ఆరోగ్యం కాపాడడం సార్ నాకు అర్థం కాదు. తెలుగుదేశం నాయకులు ఈ విధంగా ఒత్తేసుకొని రావడం అనేది ఎంత శోచనీయం సార్. ఇది పద్ధతి కాదు. నాణ్యమైన ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యశ్రీని పెట్టాలి. ఆరోగ్యశ్రీలో ఇంకో 10 రూపాయలని జాయిన్ చేయించాలి. ఒక 10 రూపాయలని యాడ్ చేసి నాణ్యమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి. కానీ ప్రజలకి ఆరోగ్య వ్యవస్థను కుళ్ళు పట్టించి ఆరోగ్యశ్రీని బొక్కలో దోసి ఈ రోజు నాణ్యమైన మద్యంతో ఆరోగ్యాన్ని ఇవ్వడం ఏంటి సార్? అది అవహేళనగా ఉంది సార్ ప్రజలంటే. కిరణ్ గారు అంటే మధుసూదన్ రెడ్డి గారు అనేది ఏంటంటే ముందు ఆరోగ్యశ్రీ అనేది పటిష్టంగా ఉండాల్సింది పోయి దాని గురించి మాట్లాడకుండా దాన్ని ఏం కొనారిల్లేదట్టుగా చేస్తున్నారన్నారు. నిజంగానే అనేక ఆరోపణలు వస్తున్నాయి ఆరోగ్యశ్రీ మీద. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి సార్? అసలు అనేక రకాల ఆరోగ్యశ్రీకి సంబంధించి మొన్ననే 600 కోట్ల రూపాయలు నెట్వర్క్ హాస్పిటల్స్ కి విడుదల చేయడం జరిగింది. ఆ మిగతా డబ్బులు కూడా విడతల వారీగా ఇస్తామని చెప్పారు. అన్ని ఎక్కడా కూడా ఇప్పుడు మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవ్రీడే సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎక్కడా కూడా గత ప్రభుత్వం కంటే కూడా అత్యధిక స్థాయిలో ప్రభుత్వం పేదలకు అందజేస్తా ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మీరు పిచ్చి మద్యం అమ్మారు,
ఆ పిచ్చి మద్యం వల్ల ప్రజలు అనారోగ్య పాలయ్యారు, మరణాలు పొందారంటే అది చెప్పకుండా ఇక్కడ ఆరోగ్యశ్రీ గురించి చెప్తారు. మీరు తప్పుడు చేసినటువంటి మీ దొంగతనం గురించి కదా మేము చెప్తుంది, మీరు చేసిన నేరం గురించి కదా. పేదల రక్తంతో మీరు ఆరోగ్యం పోతుంది కదా, తట్టుకొని అడుగుతుంది. మద్య నిషేధం చేయండి, ఆరోగ్యం బాగుపడుతుంది ప్రజలు. మద్య నిషేధం చేయండి, ఆరోగ్యశ్రీని పెట్టండి. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు, మీరు మద్యపాన నిషేధం అన్నది మీరా టీడీపీనా? మద్యపాన నిషేధం అన్నది మీరా కూటమి పార్టీల? మద్యం తాగడం వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని చంద్రబాబు వాదన. నాణ్యమైన మద్యం ఇస్తే ఆరోగ్యం చెడిపోదా? అసలు క్యాప్షన్ ఏంది? మీరు తాగడం అలాగని ఒక్క నిమిషం సార్, ఇక్కడేం మొహమాటం లేదు, ఏదైనా మాట. ఒక్క నిమిషం కాదు అంటే ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు దానికి తగ్గ క్వాలిటీది ఇవ్వరా? ఇదే కాదు ఏదైనా కానీ ప్రజలు తీసుకున్నప్పుడు ఆరోగ్యం ప్రజల దగ్గర తగిన క్వాలిటీ ఇవ్వాల్సిన అది కమాడిటీ కాదు. లిక్కర్ విషయంలో కూడా నామ్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి సార్. లిక్కర్ విషయంలో కూడా నామ్స్ ఉన్నాయి. ఆల్కహాల్ అని చెప్పేసి ఏ ఆల్కహాల్ పడితే ఆల్కహాల్ కలిపేస్తారా? మిథైల్ ఆల్కహాల్ తాగకూడదు తెలుసు కదా, ఎథైల్ ఆల్కహాల్ ఉండే. మరి మీ టైంలో మీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఇప్పుడు దానికి సంబంధించిన కేసులు కూడా ఇది కొన్ని సెక్షన్స్ అప్లై చేస్తున్నారు. మీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న శాంపిల్స్ లో పరిమితికి మించి మిథైల్ ఆల్కహాల్ శాంపిల్స్ ట్రేసెస్ ఉన్నాయి. మరి డబ్బులు తీసుకోకుండా ఏమైనా ఇచ్చారా? డబ్బులు తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇవ్వాలి కదా. అదేమంటే క్వాలిటీ అంటారండి. క్వాలిటీ అంటంలో తప్పేం లేదు. మీరు స్పూరియస్ లిక్కర్ ఇచ్చారు, అది వాస్తవం. ఎటువంటి బ్రాండ్స్ ఇచ్చారు? జే బ్రాండ్స్ అని చెప్పేసి మీరు ఎప్పుడైనా విన్నారా? బ్రాండ్స్ లో ఉన్నటువంటి 80% చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కడ సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? 2019కు ముందు 2019కు ముందు ఈ భూములు కానీ ప్రెసిడెంట్ మెడల్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ ఎక్కడైనా విన్నారా అంటున్నా? దేశం మొత్తం మీద ఎక్కడైనా విన్నారా సార్? భూమ్ అనేది చంద్రబాబు నాయుడుదే, ప్రెసిడెంట్ మెడల్ చంద్రబాబు నాయుడుదే. అన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు దాన్ని. అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసినట్టు ఏవి? ఒకసారి రిమాండ్ రిపోర్ట్ మొత్తం చర్చించే టైం లేదు, కానీ ఆ రిమాండ్ రిపోర్ట్ లో డిస్టిలరీస్ నేమ్స్ దగ్గర నుంచి చీప్ లిక్కర్ అయితే ఏ బ్రాండ్లు కేసుకి ఎంత, మిడిల్ బ్రాండ్స్ అయితే గనక ఏ బ్రాండ్లు కేసుకి ఎంత, ఆ బ్రాండ్లు కూడా అన్ని కొత్త బ్రాండ్లే, మళ్ళీ దాంట్లో కూడా కమిషన్లు. ఈ రకంగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఇప్పుడంతా చర్చించే సమయం లేదు. మళ్ళీ దీని గురించి పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. రిమాండ్ రిపోర్ట్ రాపించింది సిఐడి. అంటే చంద్రబాబు అండర్ కంట్రోల్లో ఉండేటువంటి ఒక డిపార్ట్మెంట్ రాసింది రిమాండ్ రిపోర్ట్. అదేమి స్వచ్ఛందమైనటువంటి సంస్థ కాదు. అది చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేసింది రిమాండ్ రిపోర్టు. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, దేవుడు ఉన్నాడు పైన. కాబట్టి ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి డిపార్ట్మెంట్ అది సిఐడి. చంద్రబాబు నాయుడు రాయమంటే రాస్తారు. రిమాండ్ రిపోర్ట్ ఈజ్ నాట్ ఎ రెఫరెండం. దానికి అది రిమాండ్ రిపోర్ట్ ని పెట్టి చేసినటువంటి కార్యక్రమాలను నిర్ధారణ చేయడం అనేది తప్పు సార్. అది రిమాండ్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు రాయమంటే రాసేటువంటి ఒక కార్యక్రమం. ఆ రిమాండ్ రిపోర్ట్ మీరు చదివినా నేను చదివినా గత 5 సంవత్సరాల్లో మనం చూసిందే అక్కడ కనపడింది. ఆ కంపెనీల పేర్లు అందరం చూసాం, అప్పటి నుంచి చూసాము. ఆ బ్రాండ్లన్నీ అప్పటి నుంచి విన్నాము. ఏ రకంగా ట్రాన్స్పరెన్సీ లేకుండా మనీ ట్రాన్సాక్షన్స్ నడిచిందో చూసాము. అలాగే ఏ రకంగా పాపులర్ బ్రాండ్స్ దొరకకుండా ఉన్నటువంటి పరిస్థితి చూసాము. ఏ రకంగా కొత్త రకాలు ఎప్పుడు విన్నటువంటి బ్రాండ్లు మొత్తం 5 సంవత్సరాల కాలంలో వినటము చూసాం. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పిదంగా అంటే నిజంగానే కొత్తగా ఉంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, కానీ కొత్తగా ఏం లేదు. అంత మనం గత 5 సంవత్సరాలు చూసింది అక్కడ కనబడి. సరే ఓకే, నేనేం కాదంటలేదు. మీరు అన్నట్లుగా ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తాయి కాబట్టి ఆ మేరకు సిట్ అవ్వచ్చు, లేదంటే అంతకుముందు సిఐడి కూడా ఎంక్వైరీ చేసింది కాబట్టి వాళ్ళు ఏమన్నా కొంత యాడ్ చేశారేమో చూద్దాం. కోర్టులు ఏమి కళ్ళు మూసుకొని ఉండవండి. కోర్టులు ఈ మధ్య కాలంలో పోలీసులు కొన్ని విషయాల్లో
అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నప్పుడు మొట్టికాయలేస్తుంది, చూసాం కదా. అలాగే ఈ విషయం సార్ ఇదంతా కూడా కోర్టులో డెసిషన్ వస్తుంది కదా, న్యాయ నిర్ణేతలు నిర్ణయిస్తారు కదా, రైట్. అప్పుడు మాట్లాడదాం సార్. ఓకే రైట్.